ఉండటంతో దాన్ని మానిటరింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ కూడా తీసుకొచ్చింది. ఉపాధితో పాటు లాభాలు కూడా పెరగడంతో ఎక్కువ మంది ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేగంగా విస్తరిస్తోంది. ఈ బిజినెస్ తో వినియోగదారులు మోసపోకూడదనే ఉద్దేశంతో 2016 సెప్టెంబర్లో కేంద్రం ఈ ఇండస్ట్రీని గుర్తించి కొత్తగా మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాలు కూడా ఈ గైడ్ లైన్స్ ఫాలో అయి తమ పాలసీని తీసుకురావాలని సూచించింది. ఇప్పటి వరకు అసోం, ఒడిశా మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గైడ్ లైన్స్ తీసుకొచ్చాయి. 3 రాష్ట్రాల్లో ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. కొత్త గైడ్లైన్స్ ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు తప్పనిసరిగా పరిశ్రమల శాఖ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తప్పనిసరిగా ఒక షాప్తో పాటు పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాలి. తమ ఉత్పత్తులు కొనుగోలు చేసిన వాటితో పాటు అమ్మిన వారి పేర్లు, డెలివరీ తేదీ, వారంటీ ఇలా అన్నింటినీ రికార్డ్స్ నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని పట్టించుకోకుండా ఎలాంటి డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం చేసినా వారిపై చర్యలు తీసుకోనుంది. గైడ్లైన్స్ తీసుకురావడాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ స్వాగతిస్తోంది. కొత్త కంపెనీలతో ఇండస్ట్రీకే చెడ్డ పేరు వచ్చేదని, ఇలాంటి గైడ్లైన్స్ తో ఇండస్ట్రీ సాఫీగా సాగుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఇండస్ట్రీ 6,000 కోట్ల టర్నోవర్ చేస్తోందన్నారు. ప్రోడక్ట్ కి అడ్వర్టైజ్మెంట్, బ్రాండ్ అంబాసిడర్, మార్కెటింగ్ లాంటివి లేకుండా డిస్ట్రిబ్యూటర్ల ద్వారానే కస్టమర్స్ కి చేస్తామంటున్నారు. ప్రభుత్వం ఒప్పించి సార్ చెడు ఉంది, మంచి ఉంది, ఆ మంచిని చెడుని గుర్తించాలని చెప్పి ప్రభుత్వాలు ఒప్పించి ఈరోజు గైడ్లైన్స్ తీసుకురావాలి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలు మా మెంబర్షిప్ కంపెనీ చేస్తుంది. ఇంకా సమాజంలో దీని పట్ల ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టగలిగితే 60,000 కోట్లుగా ఆచరించాల్సిందే. తెలుగు స్టేట్లో అంత గొప్పగా లేదు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ కాలేదు తెలుగు స్టేట్లో. ఇదొక ఇండస్ట్రీ మా మీద ఆంక్షలు పెట్టి మేము ఎలా నడుచుకోవాలో చెప్పుకొని అడిగింది మాకు ఇదొక ఇండస్ట్రీ ప్రపంచం ఉంటుంది. సో ప్రభుత్వం గుర్తించింది. ఈరోజు ఇదివరకల్లా బాగా ఉంటుంది. బట్ ఈ మనీ సర్క్యులేషన్ కంపెనీలు అన్నీ పోయేవరకు మాత్రం మేము అనుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీతో ప్రత్యక్షంగా పరోక్షంగా 6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. ప్రోడక్ట్స్ తయారు చేసే ప్రాసెస్ నుంచి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే వరకు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అయితే ఈ ఇండస్ట్రీ గత 5 ఏళ్లుగా గ్రోత్ రేట్తో ముందుకు వెళ్తుందంటున్నారు. Nearly 6 crore people are associated with the direct selling industry. Regulations are that guidelines have given a certain points which should be considered. Government support is tremendous because this ruling government has already declared this in their manifesto that they are when they come in power they will be giving us a direct selling. So before they could do, the center has done it. Telangana government has adopted as it is, and this is very useful for the people of youngster of Telangana. It is creating millions of jobs. చూసారా ఈ న్యూస్ ఇంతకుముందు నా రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద ఫస్ట్ ఒక ఒపీనియన్ రావాలంటే ముందు తెలియదు. ఎస్ఆర్ నో ఇండస్ట్రీ గురించి ఎవరైనా పోయి చెప్తే అట్లా ఎవరైనా తెలుసుకునేటటువంటి సాహసం చేయరు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తర్వాత మనకి వీడియో వేసి ఇక్కడ చూపిస్తారు. బయట ఎక్కడైనా ఛాన్స్ ఉందా? కామన్గా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సర్క్యులేట్ చేస్తారా సరే చేయరు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రీజన్ ఏంటంటే అసలు బేస్ ఒపీనియన్ ఆన్ దిస్ ఇండస్ట్రీ ఇస్ ఫేక్ అని మోసం. ఒకవేళ నిజంగానే మోసాలంటే చట్టాలు రావు వచ్చా, గైడ్ లైన్స్ ఇవ్వరు. అసలు ఎందుకు అంతగానం తీసుకురని చెప్పే ముందు ఈ గైడ్ లైన్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పత్రాలు ఇవన్నీ మీరు చూస్తే తెలుస్తుంది. కాన్సెప్ట్ చెప్పరా? రెడీ? ఆర్ యూ రెడీ? సార్ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పడానికి చాలా మంది చెప్పింది ఏంటంటే డైరెక్ట్గా సెల్ చేయాలి, అమ్మాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. డైరెక్ట్ సెల్లింగ్ అనే దాంట్లో సెల్లింగ్ అనే పదం దేని గురించి అంటే ఆ కాన్సెప్ట్ని అమ్మటం. డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని సేల్ చేయడం. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ గవర్నమెంట్ చట్టం చేసింది, లేకపోతే జనాలు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్ కూడా కృష్ణ కుమార్ సింగ్ ఐఏఎస్ జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం చేస్తున్నారు. మీరు గూగుల్ చేస్తున్నారు. కలెక్టర్ స్థాయి వ్యక్తి కూడా జాబ్ రిజైన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంత మంచి విషయం దీంట్లో ఏముంది అది తెలియాలి మనకు వస్తుంది. ఆర్ యూ రెడీ? రెడీయా? సరే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ పర్చేజ్ చేయాలంటే ఏదన్నా ఒక ప్రొడక్ట్ ఇంట్లో వాడే రెగ్యులర్ ప్రొడక్ట్ కానీ కన్స్యూమర్ ప్రొడక్ట్ కానీ నాన్ కన్స్యూమర్ మనకు వస్తుందా? ఏమైంది? ఎవరైనా చచ్చిపోయారా? మరి మౌనవ్రతం ఎందుకు పాటిస్తారు? మాట్లాడాలి కదా. జోకులు వేస్తే మాత్రం పుణ్యానికే చెప్తారా? పైసలు తీసుకొని చెప్పింది వాళ్ళు వాడింది చెప్తారా? వాసన కూడా చూడని చెప్తారా? వాళ్ళకి సంబంధమే లేదా ప్రొడక్ట్.
వావ్ మమ్మీ అంటాడు ఒక ఆయన వచ్చి, వాళ్ళ ఇంట్లో సంతూరు ఉండదు, మ్యాగీ నూడిల్స్ తినండి అని చెప్తాడు ఒక ఆయన వచ్చి, వాళ్ళ ఇంట్లో మ్యాగీ నూడిల్స్ కుక్క కూడా తినదు. థమ్స్అప్ 200 ml ముక్కాయ పెట్టుకొని 3-4 గుట్టలు తింటాడు ఒక ఆయన టీవీలో, మోకాలు కూడా కడుక్కోరాలి ఇంట్లో థమ్స్అప్ తోటి. మ్యాగీ నూడిల్స్ బంద్ అయిందా లేదా? మాట్లాడాలి. తింటే చచ్చిపోతారని చెప్పారు. సీసం ఉంది దాంట్లో, పిల్లలకు చాలా డేంజర్ అండి. ఇప్పుడు ఉందా లేదా మ్యాగీ? ఉందా లేదా? ఒక మ్యాగీయే కాదు, ఫేర్ అండ్ లవ్లీ బంద్ అయింది, గ్లోబల్ లవ్లీ పేరు మీద నడుస్తుంది. డవ్ షాంపూలో బెంజిన్ ఉంది కాబట్టి బంద్ చేశారు, ఇప్పుడు మార్కెట్లో ఉంది. ఆస్బెస్టాస్ అనే కెమికల్ కలిపారు కాబట్టి జాన్సన్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ చేశారు, ఇప్పుడు మార్కెట్లో ఉంది. దూడ మాంసం కలిపారని చెప్పి కిట్ క్యాట్ బంద్ చేశారు, ఇప్పుడు మార్కెట్లో ఉంది. పల్లి కొవ్వు కలిపారని ఫేర్ అండ్ లవ్లీ మార్కెట్లో ఉంది. థమ్స్అప్లో కార్బోనేటెడ్ వాటర్ ఉంది. అడ్వర్టైజ్మెంట్ నేను ఇవ్వను ఇప్పటి నుంచి దీని గురించి అని చెప్పి 20 సంవత్సరాల కింద చిరంజీవి థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం బంద్ చేశారు. పెప్సీలో కూడా సేమ్ కార్బోనేటెడ్ వాటర్ ఉండటం వల్ల లేడీస్కి వచ్చే పీసీఓడి లాంటి మెయిన్ డిసీజెస్లో దీని పాత్ర చాలా ఉంది. ఈ బేవరేజెస్ అన్ని లేడీస్ హెల్త్కి చాలా డేంజర్ అని తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాప్ ఇచ్చి న్యూ మ్యాగీ అంటే మనం రీజన్ ఏమై ఉంటుంది సార్? అమితాబ్ బచ్చన్ ఇంటికాడ మ్యాగీ తిన్నాక మీకు తినబెడుతుందా, తినకుండా తినబెడుతుందా? మనం ఏదైనా ఒక చిన్న ప్రొడక్ట్ వాడాలంటే ఒక్క పూట తాళాలకు పోయి కళ్ళు తాగాలంటే 10 మంది పెడతారు, ఏడ మంచిగా వస్తారన్న. ఏ గమనాయ దగ్గర క్వాలిటీ ఉంటుంది, కళ్ళు పుసుకున్న తాళాలు కానీ ఊరుతుంది అనుకో, ఆయన పోయి అడుగుతారు, అన్న నేను ఎంతగానో ఊపిన తాడేడుందని అడుగుతారా లేదా? అయ్యో ఆయన ఊపి వచ్చినప్పుడు రాగా దింపలే, ఇంకా ఇడవలే, సాయంత్రం ఇస్తాం. ఒక్క పూట తాగే కళ్ళు నడుగుతావు, ఒక్క పూట తినే బిర్యానీ ఎంజాయ్ చేస్తావు. పక్క పిన్నిస్లు, జడలబ్బర్లు, చీరలు, చెప్పులు, వాచీలు, మొబైల్ ఫోన్లు, ఫోన్ అంత పౌడర్ చేస్తారు షాప్కి. ఎస్ఆర్ నో? వితౌట్ సెలెక్షన్ ఏ తీసుకెళ్ళారు? జడలబ్బర్లు, టిక్కర్ బొట్టు, ఏమంటారు స్టిక్కర్ బొట్టుతో సహా. వంటలోనే ఎప్పుడైనా సెలెక్ట్ చేసిరా షాప్కి వెళ్ళి? చేసిరా చేయలేదా? సెలెక్ట్ చేయకుండా ఎట్లా పట్టుకొచ్చారు? మరి అత్తగారి కంటే కాదు కదా. టీవీలో చెప్తానే ఉంటారు, జంతువుల బొక్కల నుంచి నూనె తీసి చూడగానే పడే కొను ఈ మీద మనమోయ ఇంట్లో పీనిగలని గట్టిగా అందరు మాట్లాడాలి. ఇంకొకసారి, రెండోసారి వినవల్లే. ఇక్కడ కూర్చున్న అందరు ఇళ్ళలో ఏమున్నాయి? ఇప్పుడు మేడమిక్స్ మంచిదని గొంతు నింపుకొని చెప్పిన మీరు వాడకపోవడానికి కారణం ఏంటి? రేడకుండా టీవీలలో మేడమిక్స్ గురించి చెప్పరు, సంతూర్ గురించి చెప్తారు, అదే కారణం. బాగా ఫేమస్ అని, అవునా కదా? మనం ఇప్పుడు ఫేమస్ వాడితే బాగుంటామా, క్వాలిటీ వాడితే బాగుంటామా? మాట్లాడాలి. థమ్స్అప్ తాగి ఆరోగ్యం ఖరాబ్ అయితే ఏడిపోతారు. మాట్లాడాలి. హాస్పిటల్ పోయినాక ఏం తాగుతారు అంటే దవాఖాన పడాలంటే థమ్స్అప్ తాగాలి, అందుకని బయట పడాలంటే ఇంకా గింత దరిద్రంగా ఉందంటే మనం ఎవరు కాక బాగుపడుతుంది. ఇది ఒకటే కాదు, ఇంటికి వెళ్ళి మీరు ఎట్లా అయింది ఫేవరెట్ అని మా తాత కంటే వాడుతున్నాం. నేను మీ తాతను అడిగిపోయి ఒకసారి, తాతను అడిగి ఏం చెప్తారు తెలుసా? కట్ల సబ్బు ఐడియా ఉందా? ఇంత పొడుగుంటుంది, బెల్లం సబ్బు అంటారు దాన్ని. పోయి ఆటని ఇస్తే ఆటను కట్ చేసి ఇస్తాడు. రూపాయి సబ్బు అంటే రూపాయలు కట్ చేసి ఇస్తాడు. నెత్తికదే, ఒంటికదే, బట్టలకదే, వెనకకదే, ముందరకదే. ఇప్పుడు మళ్ళీ వాడుతుంది అంటే సంతూర్ వాడతారు. రేపు పొద్దున రెక్సోనా అంటే ఏం వాడతారు? అంటే మనం ఏది వాడాలనేది టీవీలో అడ్వర్టైజ్మెంట్ డిపెండ్ అయ్యింది. టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వస్తే జనాలు ప్రొడక్ట్ వాడతారు అని చెప్పి కంపెనీ ఓనర్లకు కూడా ఒక విషయం అర్థమైపోయి వాళ్ళు ఫోకస్ మొత్తం అడ్వర్టైజ్మెంట్ మీద పెట్టు. కొన్ని 100 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ మీద పెట్టి అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్కని కూడా తినలేనటువంటి మ్యాగీ నూడిల్స్ మన ఇంట్లో బుడ్డ బుడ్డ పిల్లలు కూడా తినబెడతారు. వేస్తారు. ఇది ఇప్పుడు నేను చెప్తే తెలుసు కాదు, మీకు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ. తెలిసినా కూడా అడ్వర్టైజ్మెంట్ అనేటటువంటి ఒక చేతబడికి మ్యానిపులేట్ అయిపోయి ఏంటిది? ఏంటది? చేతబడి. చెప్పింది కరెక్టేనా? తెలుసా ఎవరికైనా చేతబడి? సార్ మీకు తెలుసా చేతబడి అంటే? మీకే, మిమ్మల్ని స్ట్రైట్గా నా చేతబడి అంటే నమ్మని వాళ్ళు ఎంతమంది? నేను నమ్మను సార్ అంతా చేయలేదు. నేను కూడా నమ్మను కానీ ఎప్పుడన్నా గిట్నే రోడ్డు కూడా పోతప్పుడు నిమ్మకాయలు కనబడతాయి, భయం అవుతుందా కదా?
జర్రంత భయం అవుతుంది. అవే నిమ్మకాయలు అడ్డం కూడా కోసి వేసి కలుగుతాయి. భయం జరంతా ఆ నిమ్మకాయల దగ్గర ఒక 4-5 ఎంటికలు, 2 అన్నం ముద్దలు, పిండి ముద్ద, దాంతో బొమ్మ చేసి దాని కడుపులో మూల వచ్చి నిలబెట్టారు. భయం కడుపులో బుగులు చూడబడుతుంది. ఒక్కనే ఉంటే మాత్రం ఉరుకు. ఈ సెటప్ మొత్తం ఒక 3 బాటల కడ పెట్టినట్టు భయం ఇంకా ఆయన ఆదివారం అవాసనుకో సావే నీటిగా కుక్క సావే ఎస్ఆర్ నో అన్న సిగ్నల్ కానీ రెడ్ సిగ్నల్ పెడితే ఎక్కడ ఆగుతారా? అంటల నిమ్మకాయలు పెడితే ఆగుతారా? నిజంగా డేంజర్ ఏంది రెడ్ సిగ్నల్ నిమ్మకాయలు. ఇక్కడ కూడా డేంజర్ ఏంటి అంటే నిమ్మకాయలతో జరిగే చేతబడి డేంజర్ కాదు. నిమ్మకాయలు లేకుండా రోజు టీవీలో దొరుకుతుంది చూసి చేతబడి, అది పవర్ఫుల్ చేతబడి. ఎందుకు దాన్ని చేతబడి అని చెప్పినంటే కొబ్బరి నీళ్ళు మంచిగా థమ్సప్. మళ్ళీ చెప్పాలి ఇంకొకసారి, ఇలా సైడ్ ఎఫెక్ట్ లేవు. దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. చెడే లేదు, ఇలా గ్యారెంటీగా చెడు ఉంది. ఇది బతికిస్తుంది, ఇది గ్యారెంటీగా సాగు తీసుకుపోతుంది దగ్గరికి. నువ్వు బతికించడానికి ఇష్టంటే సంపదాన్ని ఎంత లాభ పైకి ఎగ్గట్టుకొని పరిగెత్తున్నావు అంటే, ఉరికి అదే లాగుతున్నావు అంటే, సస్తాన్ని కొనుక్కున్నావు అంటే, ఇప్పుడు ఏది చేతబడి? నిమ్మకాయలతో చేసేదా అడ్వర్టైజ్మెంట్? నిజంగా చేతబడినా కదా. కొన్ని వందల కోట్లు మీ ఇంటికి వచ్చి ఉంటాయి ఇప్పటి వరకు ఆ చేతబడి వల్ల. మీరే చెప్పిన గొంతు చూసుకొని మెడి మిక్స్ మంచిది సార్ అని. మంచిదైన వాడలేవు. పారాషూట్ కొబ్బరి నూనె తెలుసు కదా మీ అందరికీ, తెలుసు వాడతారా లేదా? అది కొబ్బరి నూనె కానీ నెత్తి నూనె కాదు. దాని మీద ఎక్కడ నెత్తి నూనె రాసి ఉండదు. హెయిర్ ఆయిల్ ఒక పదం కూడా ఉంటుందా? ఊసిపోయిన ఎంటికలు పడేస్తారా, కూడబెడతారు. ఈ గ్యాప్లో చికెన్ కిలో వస్తుంది. చికెన్ కిలో వాయిస్ ఎక్కడ ఉంది? అదే అనుకుంటుంది. నిజంగా చికెన్ కిలో వచ్చింది అనుకుంటున్నాను. పార్ట్ టైం చేస్తున్నాడు, ఇన్కమ్ సరిపోకపోతే సెకండ్ ఇన్కమ్ సోర్స్. అది రాగానే కవర్ తీసుకుపోయి ఇచ్చి ఈ ఎంటికలు అవి చూస్తుంటాడు కదా ఆయన. చికెన్ ఎంటికలు ఇన్ని ఎంటికలు గిన్నె గిలాసు లేవమ్మా చెప్పి కొట్లాడి ఇచ్చేస్తారు. ఆ గిలాస ఇంటికి తీసుకుపోయి చాయ్ తాగుతారు కదా. ఇది నా ఎంటికలు ఊసిపోయి వచ్చిన గిలాస్ అయింది. నీ ఎంటికలు ఊసిపోవడం వల్ల గిలాస్ వచ్చిందనే విషయం మర్చిపోతారు. ఒకటి నెంబర్ 1. ఊసిపోతే లాస్ట్ వచ్చిన ప్రాఫిట్ అది, ఆ విషయం మర్చిపోతారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ నూనె వాడితేనే నా ఎంటికలు ఊసిపోయాడు కూడా మర్చిపోతారు. అవును కాదు? అదే నూనె డబ్బా నాలుగు కూడా ఎవరైనా ఇచ్చిందనుకో, ఈ ఆయిల్ వాడండి, ఎంటికలు ఊసిపోతే ఊరుకుంటారు సార్. మంచి వైట్ పేపర్ తీసుకొని ఎంటికలు వాళ్ళకి ఫోటో తీసి పెడతారంట. ఏం నూనె ఇచ్చినవరా? నాకు ఉన్నదే కొత్తిమీర కట్ట, ఉన్న కాడ కూర్చిపోయి ఎట్ట అంటారు. ఎస్ అర్థం. పాయింట్ ఈస్, నేను ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పుడు నేను చెప్పిన దానికి డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధం ఏంటంటే, నీ ఇంట్లో ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ అర్థం. అదే వంట నూనె నీ చర్మం ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది, కంటి చూపును డిసైడ్ చేస్తుంది. పిల్లల్లో, ఆడపిల్లల్లో ఏ వయసు మెచ్యూర్ రావాలనే దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఇన్ని రకాల ఆరోగ్యాలను డిసైడ్ చేసే వంట నూనెను మంచిదే వాడుకోవాలా, ఏది దొరుకుతుంది వాడచ్చు. ఆ మంచిది ఎవరు చెప్పాలి? ఫోన్ సెలెక్ట్ చేసి, ఫోన్ హెడ్సెట్ సెలెక్ట్ చేసి, క్యాప్ సెలెక్ట్ చేసి, వాచ్ సెలెక్ట్ చేసి, కోట్ సెలెక్ట్ చేసి, ఇవన్నీ లేకపోయినా పెద్ద నష్టమే లేదు. వేసారు. కానీ వంటలోనే గ్యారెంటీగా వాడాలి, కానీ సెలెక్ట్ చేస్తారు. టీవీలలో ఏదొస్తే వాడుకోవడం వల్ల హాస్పిటల్ దగ్గర అయిపోయి ఆరోగ్యానికి దూరం అయిపోయింది. డైరెక్ట్ సెల్లింగ్కి దానికి సంబంధం ఏం సార్ అంటే, ఇక్కడ ఏ ప్రోడక్ట్ కూడా ఎవరు మ్యానిపులేట్ చేయరు, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. సార్, నా కంపెనీలో ప్రోడక్ట్ నేను తయారు చేయించిన మీరు కొనుక్కొని వాడుకోండి, పైసలు కట్టేది కాదు. ప్రోడక్ట్ కొనుక్కోండి, ఫ్రీగా జాయిన్ అయ్యి ప్రోడక్ట్ కొనుక్కోండి, ఇంటికి తీసుకెళ్ళి వాడండి. మీకు నచ్చకపోతే నాకు రిటర్న్ తెచ్చివ్వండి. ఒక్క నిమిషం అయిపోలేదు, ఒక నిమిషం. మీరు వాడండి, నచ్చకుంటే నాకు రిటర్న్ తెచ్చేయండి. సార్, సబ్బు రుద్దుకుంటే అరిగిపోతే అట్నే ఉంటుందా? అరిగిపోతుందా? అట్నే ఉంటుందా? అరిగిపోయే సబ్బు మీద రిటర్న్ పాలసీ ఎవడిస్తాడు? కాక నువ్వు రుద్దుకో,
నీకు నచ్చకపోతే నాకు రిటర్న్ తెచ్చి అని చెప్పి ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా రిటర్న్ పాలసీ రాసిచ్చే ఏకైక బిజినెస్ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. సబ్బు రుద్దుకుంటే అయిపోతాం తెలిసిన రిటర్న్ పాలసీ ఇచ్చే ఏకైక బిజినెస్. రైస్ షాప్ ఓనర్ చెప్పారు, అన్నా నువ్వు రైస్ బ్యాగ్ తీసుకెళ్ళి వండుకో, 1 కిలో రైస్ వండుకో, నీకు నచ్చకపోతే బ్యాగ్ మొత్తం తెచ్చి అంటారా. ఆ రైస్ షాప్ ఓనరు ఫోకస్ మొత్తం ఏడబెట్టాలి. రైస్ క్వాలిటీ మీద పెడతాడా, బ్యాగ్ కలర్ మీద పెడతాడా, షాప్ డెకరేషన్ మీద పెడతాడా, ఆఫర్ మీద పెడతాడా, 1+1 ఆఫర్ ఇచ్చి డిస్కౌంట్ మీద పెడతాడా, హోమ్ డెలివరీ మీద పెడతాడా. రైస్ బాగుండాలి, అది బాగుంటే తిన్నోడు మళ్ళీ వచ్చి కొనుక్కోపోతాడు, నీ షాప్ సంబంధంలో అవుతాడు, మార్కెటింగ్ తో సంబంధం లేదు. ఎస్ఆర్లో సేమ్ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా అన్నా నువ్వు వాడుకో, నీకు నచ్చపోతే నాకు తెచ్చి. ఒకవేళ నీకు బాగుంటే, నీకు ప్రొడక్ట్ నచ్చితే, బాగున్న ప్రొడక్ట్ వేరే వాళ్ళకి షేర్ చేయడం కష్టం. ఈజీ. నాకు ఒక 7 సంవత్సరాల నుంచి ఫార్మా కంపెనీలో పనిచేయడం వల్ల టైంకి ఫుడ్ లేక గ్యాస్ ట్రబుల్ వచ్చేది. గ్యాస్ పెయిన్, సివియర్ గ్యాస్ పెయిన్ వచ్చేది. నా గ్యాస్ పెయిన్ అని తెలియక హాస్పిటల్కు ఈసీజీ కూడా తెప్పించుకోవడానికి పోయాను. ఇంత సివియర్ గ్యాస్ పెయిన్ సేమ్ సార్ నాకు ఏం చెప్పినట్టు సైజులో మన దగ్గర రైస్ బ్రాండ్ ఆయిల్ ఉందిరా, ఇది వాడుకో, నీకు నచ్చకపోతే నా ముఖమే చూపెట్టరా అన్నాడు. నాకేమనిపించిందంటే నాకు కావాల్సింది కూడా ఇది. ఏమి నోడు పడ్డట్టు వాడ్డాడు నా ఇంట దెబ్బ ఆయిల్ క్యాన్ వాడుకొని బాగలేదని చెప్తే అనుకోని వాడినా. నెగిటివ్ ఉందా పాజిటివ్ మైండ్లో? నెగిటివ్ తోటి ఎన్ని రకాలుగా నూనెలు వాడాలో అన్ని రకాలు వాడినా. కండిషన్ ఏం చెప్పింది సీన్ సార్ అంటే, ఈ ఆయిల్ వాడేటప్పుడు బయట ఫ్రూట్స్ అవాయిడ్ చేయి, బయట ఫుడ్ తిన అని చెప్పి 15 రోజులు కేవలం అదే ఆయిల్ తోటి వాడిన తర్వాత ఇక్కడ వచ్చే పెయిన్ తగ్గిపోయింది సార్. ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి ఆ నొప్పి లేదు. అంటే ఏం వన్ ఇప్పటిదాకా నాకు ఆ పెయిన్ లేదు అంటే ఏం జరిగినట్టు? నాకు మంచా చెడ మాట్లాడాలి, మంచా చెడ. ఒక ప్రొడక్ట్ వాడటం ద్వారా నాకు మంచి జరిగింది అని మీకు చెప్పడం అంటే మార్కెటింగ్ చేసినట్ట, మంచిని షేర్ చేసినట్ట. నేను షేర్ చేయటం వల్ల నేను ఇంకో విషయం చెప్తున్నా అని చెప్పలేదు. నీకు తగ్గుతుందా లేదా, బాగుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంది, చాలా ఇంపార్టెంట్. అయితే 7 సంవత్సరాలు నొప్పి తగ్గించింది కాబట్టి ఈ నూనె నాకు మంచిదా కాదా? పలానా ఆయిల్ వాడితే నాకు ఇటు తగ్గిందిరా అని చెప్పి నా ఫ్రెండ్కి చెప్పిన. నా ఫ్రెండ్ కొన్నాడు అనుకో, కంపెనీ సేల్ పెరుగుతుందా తగ్గుతుందా? సార్ మాట్లాడాలి. ఇప్పుడు మహేష్ బాబుకి ఇచ్చే పైసలు నాకు ఇవ్వచ్చా లేదా? అన్న నేను తయారు చేసిన సబ్బు రుబ్బుతో నీకు నచ్చకపోతే నాకు ఇచ్చేసాయి, బాగుంటే నీ దోస్తులు చెప్పు, మహేష్ బాబుకి ఇచ్చే పైసలు నువ్వు తీసుకో. ఇదే డైరెక్ట్ సెల్స్. ఇలా మోసపోతానికి ఛాన్స్ ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు, ఇప్పుడు వరకు అర్థం కాలేదు. నేను ఒప్పుకుంటా మోసం చేసే కంపెనీ ఉంది సార్ అని. డైరెక్ట్ సెల్లింగే మోసం అంటే మాత్రం ఏం లేదు. ఇక్కడ ఏమని చెప్పండి, డైరెక్ట్ నీకేమైనా మోసం కనిపిస్తుందా? అన్న నేను తయారు చేసే రోడ్డు నువ్వు వాడంటే తీసుకెళ్ళి, బాగా లేకపోతే రిటర్న్ దో, నాకు రిటర్న్ చేయి. ఒంటికి రుద్దుకున్న సబ్బైన కింద రాసి ఉంటుంది రిటర్న్ పాలసీ, కుకింగ్ ఆయిల్ వెనకంగా రాసి ఉంటుంది రిటర్న్ పాలసీ. 2 కొనుక్కో, 1 కొనుక్కో, దేనికో మినిమం పర్చేస్, ఇంత కొనుక్కో, ఇదే కొనుక్కో, నో. ఫస్ట్ వెస్టీజ్ స్టోర్కి వెళ్ళండి. హైదరాబాద్ నడిగొట్లో మన బ్రాంచ్ ఆఫీస్ ఉంది, సికింద్రాబాద్ క్లాక్ టవర్ పక్కనే. హైదరాబాద్లో నీకు నచ్చిన చోట నిలబడు. 8 కిలోమీటర్లకు స్టోర్ ఉంది. ఆన్లైన్లో ఓపెన్ చేయి, అమెజాన్లో ఆర్డర్ పెట్టినట్టు ఆర్డర్ పెట్టు. 2 ప్రోడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు చెప్పుకుంటూ వాడుకో. ప్రోడక్ట్ బాగాలేదు రిటర్న్ చేయి, వదిలేసే. జై హింద్, జనగణమన, జై శ్రీరామ్. ఒకవేళ బాగుందా, నీకు డబ్బు కావాలన్నా మీటింగ్కి వచ్చి బిజినెస్ ఎట్లా చేయాలో తెలుసుకొని కొంత బలమైనటువంటి టీము తయారు చేసుకో. ఎంతమంది ప్రోడక్ట్ వాడితే కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ వస్తే అందుకని మీకు డబ్బు ఇస్తారు. ఇంట్లో మోసం వేయడం కాక మనం ఏం మీటింగ్లో పోతామంటే మంచి సెంట్రలైజ్ వేసే కూర్చోబెట్టి, ఇరికి కూర్చోబెట్టారు కింద మంచి కుర్చీలు. ఇంకొని జైలు పెట్టామంటే లాస్ అయినట్ట, లాభం వచ్చినట్ట? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్. ముందు వస్తాయి రావు దేవుడు. వాడు ఏమని చెప్పాడు, ఇన్వెస్ట్మెంట్ అంటాడు, నీ జీవితం కోసం 10,000 రూపాయలు పెట్టుకోలేవు అని చెప్పి లోట ఫీజు లోన్లకి కబురు బొట్టలు చెప్తాడు. 10,000 రూపాయలు ఎందుకు కట్టాలో చెప్పలే కాబట్టి ఒకవేళ చెప్పిన 10,000 రూపీస్ దగ్గర నుంచి 10,000 రూపీస్ దగ్గరికి పోయినంటే ఇవాళ ముందు లాస్ అయ్యాడు. నీకేం చెప్పింది మీటింగ్ అంటే, సంవత్సరం తిరిగే లోపల నీకు లక్ష వస్తుంది, కారు వస్తుంది, లేపి ఆకాశం. నువ్వు ఇంటికి పోయి కారు పార్కింగ్ కూడా రెడీ చేసుకున్నావు. అల్లనేడు చెట్టు, జామ చెట్టు ఇంటికాడ ఉంటే కొట్టేసి కారు పెట్టాలి. నెల అయింది, 2 నెలలు అయింది, పైసలు పడతలేవు. ఫోన్ చేస్తావా లేదా దేవునికి? ఏం కాక నేను ఆకాశానికి లేపి 10,000 కట్టించుకుంటే పైసలు వస్తలేవు అంటే అట్లా రావురా.
నేను నిన్ను జాయిన్ చేసినా కదా, నువ్వు ఇంకో ఇద్దరిని జాయిన్ చేస్తే వస్తాయి అని చెప్తాడు. నువ్వు పోయి ఊళ్ళో 20 మందిని అడుగుతావు. ఎంతమందిని? ఉత్త పుణ్యానికి వచ్చి మీటింగ్లో కూర్చొని ఏదో తెలుసుకోండి అని చెప్తే ఇంట్లో బయట జనాలు 10,000 కట్టమంటే పడేసుకొస్తారు. సార్ ఎవరు జాయిన్ కావాలి? నువ్వు ఎంతమంది అడిగినా ఇప్పుడు నువ్వు కట్టే 10,000 పరిస్థితి ఏంది? నమో సరిపోని గోవిందా. కొంతమంది అది కూడా పడట్లేదు. నీ జుట్టు ఇట్టుండే ఇప్పటిదాకా ఇట్టిట్టని కూడా ఎక్కున్నావు. నీ వెళ్ళింది, నువ్వు ఇంకో ఇద్దరు జుట్లు పట్టుకున్నావు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కువాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇద్దరు పట్టుకోవాలి. ఈయనకిద్దరు దొరకకపోతే ఈడు మునుగుతాడు, ఈయనకిద్దరు దొరకకపోతే ఈడు మునుగుతాడు, వీళ్ళిద్దరు దొరకకపోతే నువ్వు మునుగుతావు. ఎస్ఆర్ నో? ఎంత దూరం పోయినా ఎవడో ఒక్కడు మునుగుడు పక్క. దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. మళ్ళీ చెప్తున్నా, మనీ సర్క్యులేషన్ స్కీమ్ 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని బంద్ చేసింది. నేను చెప్పింది 10,000 రూపాయి కట్టిన మోసమైనా కాదు. ₹1 కట్టినప్పుడు ఎవడన్నా ఫీల్ అవుతారా సార్ నేను రూపాయి కట్టినా అని? 10 కోట్ల మంది కడితే 10 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర వాడు కంపెనీ ఎత్తేసింది అనుకో, రీజన్స్ ఏమైనా కావచ్చు. 10 కోట్ల రూపాయలు ఆయనకి రాగానే కంపెనీ ఎత్తేస్తే వాడికి లాభం ఎంత? 10 కోట్ల వాడికి లాభం. నీ క్లాస్ ఎంత? నా రూపాయి పోయిందని ఎవడన్నా పోలీస్ స్టేషన్ పోతారా? గుట్టుకుంటారా? గుప్ప అవి లాస్ట్. ఇది జనాల దగ్గర ఉన్న బలహీనత, అలాంటి కంపెనీల దగ్గర ఉన్న బలం. ఆ కంపెనీ మీటింగ్లు ఇంతకంటే డబల్ స్థాయిలో భారీ స్థాయిలో కట్అవుట్ ఉంటే నీకు ఖతర్నాక్ ఉంటుంది. చిన్న వాళ్ళు పోతే పైసలు కట్టకుండా రాలేదు. వీళ్ళు అట్లా పోయి చాలా మంది ఉంటారు. అందుకే ఆడాడ నవ్వుతారు. చూడు అవసరం కరెక్ట్ అదో చెప్తుంది చూడు. కట్నాలు వర్గాల వారి పాట 3,000. నెంబర్ 1. రెండో టైప్ ఉంటుంది. అది కూడా సేమ్ మీటింగ్ తీసుకెళ్తారు. మొత్తం నువ్వు కూడా కింది మీది చేయగాడు. అల్ల కూడా నీకు నరాలు దిగిపోతే ఏడుకాడు. ఇక చేయాలని పెట్టాను కానీ ఎండింగ్లో ఏం చేస్తారంటే 13,000 పెడతారు. ఎంత? ఆ 13,000 మీకు బియ్యం పోస్తారు, కొన్ని బట్టలు పెడతారు. ఏమేమి ఉంటాయి సార్ అలా అంటే, ఓ సూటు బట్ట, 2 చీరలు, సిల్క్ పంచి చీరలు, 2 బూట్లు ఇస్తారు. ఎడం కాలుకోటి, కుడి కాలుకోటి. ఈ ప్రొడక్ట్ల విలువ 3,000 ఉంటుంది. నీకు 13,000 గంట కడతారు. పెళ్లిగాని మొగోళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఒక్కసారి కూడా పెళ్లిగాని మొగోళ్ళు ఒక్కసారి అవుతుందా? ఇగో వీళ్ళు కూడా బిజినెస్ చేస్తే సీరియల్ కొనుక్కోవాలి. ఏం చేయాలి సార్ సీరియల్ కొనుక్కోవాలి అంటే, కొనుక్కొని ఇంటికి తెచ్చి పువ్వులు లేనప్పుడు డోర్ దగ్గర పెట్టి ముందు చీర కట్టుకొని చూడాలి. ఎత్తున్నాడు బిజినెస్ ఏదన్నా ఏం లేదు. అలా పైసలు కట్టుకోవాలి, చీర తెచ్చుకోవాలి, సూట్లు తెచ్చుకోవాలి. అవసరం ఉన్నా అవసరం లేకుండా చీర కొనుక్కోవాలి, అవసరం లేకుండా సూట్ కొనుక్కోవాలి. బర్ర కాస్తం కూడా బూట్లు వేసుకోవాలి. ఎందుకనంత సంబంధం లేదు. ఇది చేయాలంటే కానీ కొనుక్కోవాలి, కొనుక్కోవాలి. ఇది నెంబర్ 2. దీని పేరు చైన్ సిస్టమ్. నువ్వు కొన్నావు కదా, బియ్యం పోసుకున్నావు కదా, ఇంకో ఇద్దరు పోయాలి. నువ్వు ఏడ బియ్యం పోయలేకపోతే అది నీకు పోస్తారు పెట్టి. దీన్ని చైన్ సిస్టమ్ అంటారు. దీంట్లో రకరకాలు వచ్చినాయి. ఒక ఆయన 2-3 లక్షలు పెట్టి వాటర్ ప్యూరిఫైర్ కొనమంటాడు, ఇంకొక ఆయన వచ్చి ముక్కుపుల్ల కొనమంటాడు, ఒక ఆయన అంటే ఉపకారం, చింతపండు, బెల్లం ఉందని రమ్మంటాడు. అవసరం లేకపోయినా కిట్టు కొనుక్కోవాలి. అలా 13,000, 10,000, 20,000. ఇట్లా ఇది రెండో రకం మోసం సార్. ఈ రెండింటికి హైదరాబాద్లో కానీ ఏ స్టేట్లో కానీ స్టోర్లు, ఆఫీసులు ఏముంది, మీటింగ్కి వస్తారు, కిందికి మీదికి లేపుతారు, వసూలు చేస్తారు, అవసరం. ఆ రెండింటిలో జాయిన్ అయిన మోసపోవడానికి అవకాశం ఉందా లేదా? అవసరం లేకపోతే సీరియల్ ఉన్నది కూడా మోసపోవడానికి అవకాశం ఉంది. పైసలు కట్టినప్పుడు కూడా మోసపోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు వెస్టీజ్లో మీరు జాయిన్ అవ్వమని అడిగారు. ఎంత కట్టమన్నారు? మాట్లాడాలి. ఎంత? 0. పుణ్యానికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఇలా ఏమి ఇచ్చినా మీకు ఐడి వచ్చిన తర్వాత ఏం చేయమన్నారు? నీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోండి సార్. బయట వాడే వాళ్ళు ఇక్కడ కొనుక్కో. ఇంత కొనమని కానీ ఇది కొనమని కానీ నేను చెప్పను. పోయి ఒక్క సబ్బు, ఒక ఆయిల్ క్యాన్ కొన్నావు, లాస్ ఏమన్నా వచ్చిందా? వస్తుందా సార్? లాస్ ఏం లేదు. ప్రోడక్ట్ కొనుక్కున్నావు, ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి? మాట్లాడాలి. ఏం చేయాలి? 2.5 ఫీట్ల గుంత తీసి పాతి పెట్టి బతాం ఆడాలి. మరి ఏం చేయాలంటే సౌండ్ చేస్తే లేచిపోతుంది కదా లేదా? శ్యామ్ సార్ లోపల కూర్చొని వింటున్నాడు, మంది ఇంతమంది వచ్చిందని చెప్పి. ఒకసారి శ్యామ్ సార్ కిందవాడాలి. ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ ఒకసారి చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? శ్యామ్ సార్ కూడా వాళ్ళే ఇంకా
అనేది వాడాలి. మీరు వాడి బిజినెస్ కోసం వాడమంటారా? నా ప్రోడక్ట్ ఎలా ఉందో బయట వాటికంటే ఎలా ఉందో తెలుసుకోమని వాడమంటారు. ఎవరు వచ్చినట్టే వస్తారు సార్. బిజినెస్లోకి వస్తప్పుడు నువ్వు రాని నచ్చేస్తుంటే అది తర్వాత కానీ ఇంతగానో మొత్తుకుంటున్నావు కదా, ముందు రెండు ప్రోడక్ట్లు ఎట్లుందో చూడమని వస్తారు. ఎవరు వచ్చినా ఎస్ఆర్నో స్టార్టింగ్లో వచ్చిన ప్రోడక్ట్ చెక్ చేసుకోవడానికి వస్తారు కాబట్టి అదే ప్రాసెస్లో నువ్వు తీసుకొని ముందు వాడు. ఇన్ కేస్ నీ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ చేయాలి. నువ్వు వాడినావు, ఎవరికి చెప్పలే, నీకు నచ్చలేదు, రిటర్న్ చేసినావు, లాస్ వస్తుందా? లేదు, ప్రోడక్ట్ చాలా బాగుంది, నాకు నచ్చింది, సూపర్ అనిపించింది ప్రోడక్ట్ వాడుకున్నావు, లాస్ వస్తుందా? 2 ఏళ్ళు వాడుకున్నావు, లాస్ వస్తుందా? 10 ఏళ్ళు వాడుకున్నావు, లాస్ వస్తుందా? ఇక్కడ సిగ్గైనా చెప్పకుంటే ఏం కాదు, ఆడ సిగ్గైతే కట్టిన 10 ఏళ్ళు బుక్ అవుతుంది. ఎందుకంటే ఆడ నువ్వు మునినావు కాబట్టి ఒక్కడన్నా ముంచాలి. సార్ నువ్వు ఈడ నువ్వు మునిగానే ఎవరిని ముంచాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ వాడుకున్నావు, 100 మందికి చెప్తున్నావు దోస్తులకు. ఎవరు చెప్తారు? ఫస్ట్ మాట్లాడాలి. ఎవరికో ఇట్లా శిక్షగా వచ్చి జాయిన్ అవుతారు, అలాగే చెప్తాం మనం. ఫస్ట్ వాడు అంటాడు బతుకంగా సైడ్లో వస్తుందా? ఫ్యూచర్లో లాస్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? మోసపోయే అవకాశాలు ఉందా? మాట్లాడాలి. ఉందా? మరి ఎందుకు ఫేక్ అయింది? ఫేక్ ఎందుకు అయింది అని అడుగుతున్నా. తెలియదు. ప్రోడక్ట్ వాడుకోండి, నచ్చకుంటే రిటర్న్ చేయండి, బాగుంటే జనాలు చెప్పండి. ఇదే డైరెక్షన్. ఇలా సమాజానికి జరిగేటటువంటి ఒక గొప్ప ఉపకారం ఏంటిది? ముందు క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తారు కంపెనీ వాళ్ళు. కల్తీ చేయడానికి ఛాన్స్. అమితాబ్ బచ్చన్ చెప్తే అగరబత్తి కూడా వాడతారు. నేను అమితాబ్ బచ్చన్ మీద ఫోకస్ చేయాలి. సమంత డోర్ బద్దలు కొట్టి మొత్తం మైక్ పెట్టి మీరు టూత్పేస్ట్లో ఒప్పుకుందంటే వాడుతాను. నేను అనవసరంగా ఆగమైపోయి ప్రోడక్ట్లో క్వాలిటీ పెట్టాల్సిన అవసరం. నిన్న బంద్ అయిపోయిన ప్రోడక్ట్ కూడా ఇవాళ నేను వాడిపిస్తా అనేది అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ అమితాబ్ బచ్చన్ లేడు, జర పొచ్చుకున్నా నేనే అమితాబ్ బచ్చన్ లేడు. నేను వాడాలి, మీకు చెప్పాలి, మీరు వాడాలి, మీ ఫ్రెండ్కి చెప్పాలి. వాడి చెప్పడానికి మధ్యలో ఆ ప్రోడక్ట్ నిన్ను సాటిస్ఫై చేయాలి. ఎస్ఆర్నో ఈ బిజినెస్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా, నేను వచ్చినప్పుడు నేనైనా దగ్గర పెట్టుకుని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనర్. ఎస్ఆర్నో ఒళ్ళు దగ్గర పెట్టుకుని సోపు మన నూనె తయారు చేయాలి కంపెనీ ఓనర్. వేరే దారి ఢిల్లీ నడిబొడ్డులో కూర్చొని 10 దేశాలకు వెళ్ళేటటువంటి సబ్బు మీద కాటాను రుద్దుకో, నీకు నచ్చపోతే నాకు తెచ్చి రాయాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్లో క్వాలిటీ ఉండాలి. ఏసార్లో ఇది డైరెక్షన్. దీంట్లో నువ్వు మోసపోవడానికి కానీ ఇంకొన్ని మోసం చేయడానికి కానీ ఛాన్సే. సమాజానికి క్వాలిటీ ప్రోడక్ట్ ద్వారా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఏకైక వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి దీన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది. మచ్చా నాట్ ఫర్ ద మనీ. పైసలు వస్తాయి జనాలు కాబట్టి చట్టాలు రాలేదు. ఫస్ట్ బేస్ రీజన్ ఏంటంటే, సార్ డాక్టర్కి ఎందుకు దండం పెట్టారు? దేవుళ్ళని మొక్కలు డాక్టర్ మొత్తారు కదా సార్ అని చెప్పి మొత్తరా మొత్తరా ఎందుకు జీతం ఎక్కువ సంపాదిస్తున్నా ప్రాణం కాపాడుతాడు. పోలీసులు ఎవరైనా వస్తే మన మీటింగ్కి ఎవరైనా కానిస్టేబుల్ వస్తే సార్ కానిస్టేబుల్ ఈయన ఎస్ఐ అని చెప్పి రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు? జీతం ఎక్కువ ఉందా? వాళ్ళు చేసే సర్వీస్ రెస్పెక్టింగ్ దేర్ నాట్ ఫర్ దేర్ మనీ, ఫర్ దేర్ సర్వీస్. ఎస్ఆర్నో డైరెక్ట్ సెల్లింగ్ కూడా నాకు 6 లక్షలు వచ్చినాయి, ఆయన కారు వచ్చింది, మాకు 17 కార్లు వచ్చినాయి, ఈయన పైసలు బాగా వస్తున్నాయి కాబట్టి గ్రేట్. నో, ఈ దీనివల్ల సమాజానికి జరిగేటటువంటి ప్రజాహితమైన ఉపకారంతో ఇది గ్రేట్. సమాజానికి హెల్త్ వస్తుంది కాబట్టి గ్రేట్, ఆరోగ్యం వస్తుంది కాబట్టి గ్రేట్. అది ఇస్తే మనకి డబ్బులు వస్తాయి. హెల్త్ ఆ గ్రేట్ విషయం చేస్తే మనకి డబ్బులు వస్తాయి. ఇది 1920 నుంచి జరిగినటువంటి స్ట్రగుల్లో కొన్ని 100 మంది 1000 మంది మేధావులు దీని మీద స్టడీ చేసి సమాజానికి చెప్పుకున్నటువంటి విషయం. నేను చెప్పింది కాదు సార్. వీరమల్ల ప్రకాష్ తెలంగాణ వాటర్ బోర్డు మెంబర్, కేసీఆర్కి రైట్ హ్యాండ్, టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఒక్కసారి గూగుల్కి వెళ్ళి కొట్టండి వీరమల్ల ప్రకాష్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్. హాస్పిటల్ ఓనర్లు వీళ్ళిద్దరు దోస్తులైన సాధన. ఆయన ఎందుకు అంటే ఈయన మ్యాగీ నూడిల్స్ తయారు చేయాలి, మన కూడా తినబెట్టాలి, ఏ దగ్గర పంపించాలి. వీళ్ళిద్దరు పొట్టుకుంటున్న కూర్చొని మందాగాలి. వీళ్ళు మ్యాగీ నూడిల్స్ తయారు చేయకపోతే మనం ఖరాబుగా హాస్పిటల్ అవ్వదు. ఎస్ఆర్నో కొన్ని 100 ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా జనాలకు అందించి అడ్వర్టైజ్మెంట్లో ఫేమస్ ప్రోడక్ట్ ఇచ్చేసి అది కల్తీ జరిగినా కూడా మలపిల్లల న్యూ ప్రోడక్ట్ అని చెప్పి జనాల్లో తీసుకెళ్తారు. డైరెక్ట్ సెల్లింగ్లో మనకున్న అదృష్టం ఏంటంటే ఎక్కడ ఏ ప్రోడక్ట్ మ్యానిపులేట్ చేయరు. ఒక ప్రోడక్ట్ చిన్న తేడా వస్తే కంపెనీ యొక్క మనుగడకే ప్రమాదం. ఇది డైరెక్ట్ సెల్లింగ్. దీంట్లో 2004లో
26 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ లెజెండ్ అండ్ అవర్ గాడ్ గౌతమ్ బాలి సార్కి వచ్చినటువంటి ఒకే ఒక్క ఆలోచన, డైరెక్ట్ సెల్లింగ్ ప్రపంచవ్యాప్తంగా ఇంత వండర్ఫుల్గా ఉంది, ఒక ఇండియాలో మాత్రం దీన్ని అభాస్పాలు చేశారు. దీని గురించి ఎలాగ అర్థం కావట్లేదు. అయితే 2016లో వచ్చినటువంటి గైడ్ లైన్స్కి 2016లో ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తే 12 సంవత్సరాల ముందే రాబోయేటటువంటి గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకొని కంపెనీని స్టార్ట్ చేసినటువంటి విజన్ ఉన్నటువంటి లీడర్ అవర్ గాడ్ గౌతమ్ బాలి సార్. అంత విజన్ ఉంది కాబట్టి ఈ బికమ్ అండ్ వెస్టర్న్ బికమ్ నౌ #1 కంపెనీ ఇన్ ఇండియా. డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు ఒకసారి కూడా చూడండి. డిఎస్ఎల్ యాజ్ ఫర్ ద డిఎస్ఎల్ గ్లోబల్ 100లో 38th ర్యాంక్ లో ఉన్నటువంటి ఏకైక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఆ స్థాయికి రాలేదు. మన కంపెనీ మాత్రమే 38th ర్యాంక్లో ఉండడానికి 2 కారణాలు. నెంబర్ 1 100% ఎథికల్ బిజినెస్, నెంబర్ 2 క్వాలిటీ ప్రొడక్ట్. నేను ఎంత గొంతు చింపుకొని మాట్లాడినా, ఎన్ని రకాల జోకులు వేసి మిమ్మల్ని ఎంత లేపినా అంతిమంగా పనిచేయాల్సింది ఏంది? ప్రొడక్ట్. మీరు వాడిన ప్రొడక్ట్. నేను ఎంత ఖతర్నాక్ మాట్లాడినా, నా ప్లేస్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ వచ్చి మాట్లాడినా, నువ్వు ఇంటికి పోయి సపోర్టుకున్నా కానీ నీకంటే బాగా మాట్లాడుతుంది. ఎస్ ఆర్ నో? అంతిమంగా ఈ బిజినెస్ నడిపించాల్సిన ప్రోడక్ట్ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రోడక్ట్ తయారు చేయాలి. ఆ ఒక్కదాని మీద ఫోకస్ చేసి రిమైనింగ్ మొత్తం జనాలు చూసుకుంటారని చెప్పి ఇండియాలో ఢిల్లీలో, బెంగళూరులో 2 బ్రాంచ్ ఆఫీసుతో మొదలుపెట్టి ఒక 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ చేసి ఈరోజు ఇండియాలోనే కాకుండా బయట 10 దేశాల్లో జెండా మాత్రమే కాదు, జెండా రెపరెపలాడిస్తున్నటువంటి ఏకైక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. కాకా మీకు ఇవాళ తెలియదు కానీ ఎస్టీలో ఐడి దొరుకుడే ఉండండి. ఇలా బతిలాడుతున్నారు, మీరు రా 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 అని లేచిపోతా ఉంటే పట్టుకొస్తారు కదా. రేపు పొద్దుగాల గేట్ కాడ వచ్చి నువ్వే నిలబడాలి, నన్ను కూడా తీసుకో. మా దోస్తు గారు అంటే మనం పోనీ, అరే నన్ను వేసుకో, ఏంద్రా వేసుకో, నన్ను నీ కింద వేసుకో, నా కింద జాగలేదు అని చెప్పి నేను పొగరు కాస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, పొగరు కాదు, వెస్టేజీ పవర్. నన్ను వేసుకోమన్నప్పుడు నేను చెప్పిన మీటింగ్కి రారా, ఇదేందో అంటే కోళ్ళకు నీళ్ళు పెట్టడానికి వస్తాను, మా అత్తమ్మ ఇంట్లో బియ్యం వండి అయిపోయడానికి వస్తా, మా ఇంట్లో కుకింగ్ నేను చూసుకోవాలి. ఇగో ఈ కారణాలు చెప్పింది నాకు జనాలు. స్టిల్ నిజంగానే బిజీగా ఉన్నారా అనేది నాకు తెలుస్తా లేదా? నేను మీకు కూడా చెప్తున్నా సార్, దిస్ ఇస్ ద పవర్ఫుల్ ఇండస్ట్రీ అండ్ పవర్ఫుల్ కంపెనీకి మీరు వచ్చారు. 2004లో కేవలం 2 ప్రోడక్టులు మొదలైన రోజు 450 ప్రోడక్టులు ఉన్నాయి. అందులో ఎందుకు వెస్టేజ్ మాత్రమే చేయాలని నేను మీకు చెప్తాను. చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నాయి బయట. ఒక కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లో రావడం చాలా ఇబ్బంది వస్తారు జనాలు. వచ్చిన తర్వాత ఇళ్ళకి వచ్చినాక అన్నకి ఫోన్ చూసుకొని ఉండరా. వన్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ట్రాక్ ఎక్కిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే, ముందు దీని గురించి అర్థం చేసుకున్నాం, నిలబడ్డాం, మినిమం 5 years ఇంకా పెట్టాలి. 5 సంవత్సరాలు ప్రాణం పెట్టి పని చేయాలి. నేను తీసుకుపోయి మీద కూర్చోబెడతాను డైరెక్ట్ సెల్లింగ్. అంత పవర్ ఉంది. కానీ మన వాళ్ళు ఇళ్ళకి వచ్చినాక బయట వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, వెస్టీలో జాయిన్ అయినా సబ్బులు ఉంటాయి కదా, పైసలు వస్తలేవు కదా, 5 నిమిషాలు టైం ఇస్తలేదు కదా నీకు, నా దాంట్లో కదా నేను లేపుతా అంటున్నారు లేదా? మా దాంట్లో ఉప్పు, కారం, చింతపండు, బెల్లం, ఆవాలు ఉన్నాయి. ఉప్పు, కారం, చింతపండు, బెల్లం, ఆవాలు తీసుకొస్తే డైరెక్ట్ సెల్లింగ్ చింతపండు కూడా వస్తుంది. అట్లయితే మన పని చింతపండు అవుతుంది ఫ్యూచర్. డైరెక్ట్ సెల్లింగ్ ఒక నిమిషం, డైరెక్ట్ సెల్లింగ్లో వెస్టీజ్లో మాత్రమే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే దొరికే కొన్ని మోనోపోలిక్ అండ్ యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అది మన వెస్టీజ్లో ఉన్నాయి. మీకు చెప్తాను. నెంబర్ 1 అబ్జర్వేట్ ఐడియా ఉందా? ఒకసారి అబ్జర్వేట్ తెలుసా? ఇది ఎంతమంది తెలుసు? యూకేకి సంబంధించిన ఒక పర్సన్ 20 సంవత్సరాలు ట్రయల్స్ చేసి రీసెర్చ్ చేసి కనిపెట్టినటువంటి టెక్నాలజీ సబ్లింగ్వల్ స్ప్రే. నాలుక కింద స్ప్రే చేయాలి. నార్మల్గా ఏదైనా ఒక ట్యాబ్లెట్ వాడితే అది మన ఆ బాడీలోకి వెళ్ళి జీర్ణాశయంలో కరిగి పేగుల ద్వారా పోయి మన మీన్స్ లివర్కు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మెటబాలైజ్ కావాలి, బ్లడ్లో కలవాలి. ఇక్కడ ఈ స్ప్రే నాలుక కింద స్ప్రే చేసుకుంటే ఎమ్మడే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, బైపాస్. ఈ టెక్నాలజీని ఏదన్నా ఒక అమ్ముకుంటే కొన్ని 100 కోట్లు వస్తాయి. కానీ ఫార్మా కంపెనీ ఒక్కసారి ఎంటర్ అయిందంటే అది డిస్టర్బ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. ఒకరితో 10 మంది తీసుకొస్తారు. ఒక డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే గ్యారంటీగా ఇదే టెక్నాలజీని డిస్టర్బ్ చేయకుండా క్యారీ ఫార్వర్డ్
చేసేటటువంటి ఒక సిస్టమ్ ఉంది అని తెలుసుకొని గౌతమ్ బాలి సార్కు ఆయనే అప్రోచ్ అయ్యి మన ద్వారా మార్కెటింగ్ చేస్తున్నటువంటి వండర్ఫుల్ టెక్నాలజీ ఉన్నటువంటి ప్రోడక్ట్ అబ్జర్వేట్. దీంట్లో మల్టీవిటమిన్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ B12 స్ప్రే ఉంది. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, సర్ది అయినప్పుడు కొంచెం జర కోల్డ్ ఉన్నప్పుడు విటమిన్ సి స్ప్రే తీసుకొని ఒక 2-3 స్ప్రేలు కొట్టండి 2 సార్లు. సాయంత్రం నీ రిజల్ట్ కనిపోతున్న పేరు మార్చుకుంటలేదు. నేను ట్రై చేసి నేను చెప్తాను. ఫాస్ట్ అబ్జర్వేషన్ లోపల ఇది చింతపండు కాదు, బెల్లం కాదు. 20 సంవత్సరాల ప్రశాంత్ జింజల్ అనేటటువంటి ఒక పర్సన్ యొక్క కష్టం ప్రతిఫలం. ఇది తీసుకుపోయి ఆ చింతపండు గురించి చేతులు పెడితే చింతపండు అయితే ఎస్ఆర్ నో 7 వెస్టిస్టోన్ కూడా 5 ఫ్లోర్ స్టోర్ పెట్టుడు అనంటే వెళ్ళబోతున్నాం అలా లేట్ అవుతుంది కదా. పైసలు పుణ్యానికి మంది ముగిస్తున్నాం అన్నట్టు. ఎస్ఆర్ నో వన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటర్ అయిన తర్వాత 5 సంవత్సరాలు ఒకదాని మీద పెట్టాలంటే అందులో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో తెలియాలి. ఇది నెంబర్ 1 స్పెషాలిటీ. నెంబర్ 2 ఇందాక పెట్టింది పంచతులసి. ఇది బయట మీకు చాలా దొరుకుతుంది. ఒక్కసారి పంచతులసి వాడి చూడండి, మీకు అర్థమవుతుంది. 5 రకాల తులసి ఉంటాయి దీంట్లో. పంచగ్రామ్ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ పంచతులసి. ఇది కూడా మన దగ్గర మాత్రమే, మీన్స్ డైరెక్ట్ సెల్లింగ్లో మన దగ్గర మాత్రమే మార్కెటింగ్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ పంచతులసి. నెక్స్ట్ సిఎండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అని చెప్పేసి మీరు మినరల్ వాటర్ తాగుతారు లేదా బయట, బిస్లరీ వాటర్, కిన్లీ వాటర్, టాటా వాటర్ తాగుతారు కదా. మీరు ఈ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ ఒక బాటిల్ తీసుకొని 7 డ్రాప్స్ ఏదైనా ఒక లీటర్ వాటర్ బాటిల్ కలుపుకొని తాగితే దట్ విల్ బికమ్ మినరల్ వాటర్. అది మీరు మామూలుగా దాని TDS చెక్ చేసినప్పుడు మీకు ఆ కిన్లీ వాటర్ బాటిల్ కంటే బెటర్గా చూపిస్తుంది. చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ టెక్నాలజికల్గా సుపీరియర్ అయిపోయి రిజల్ట్స్ రీసెర్చ్ చేసి రిజల్ట్ వచ్చినటువంటి ప్రొడక్ట్స్, క్లినికల్లీ ప్రూవెన్ ప్రొడక్ట్స్. మా దాంట్లో చింతపండు ఉందా, ఆవాలు ఉన్నారా, పసుపు కూడా అమ్ముతున్నాం అంటే దీనికి దానికి సంబంధం లేదు. వేసాను దీనికోసం వెస్టేజ్ చేయాలి, వెస్టేజ్ మాత్రమే చేయాలని చెప్పి. ముక్కు పుల్లల కంపెనీలు కూడా ఉన్నాయి బయట, ఉన్నాయా కదా. ముక్కు పుల్లలు కొనుక్కొని ఇంకో 2 ముక్కు పుల్లలు ఇప్పి పైసలు వస్తూనే ఉంటాయని చెప్తున్నారు. ముక్కు పుల్లకి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ తేడా ఉందా లేదా? డైరెక్ట్ సెల్లింగ్ ఉప్పు, కారం, చింతపండు కంపెనీలు కూడా దాన్ని అన్ప్రొఫెషనల్ చేసుకోకండి. యూ షుడ్ నాట్ బికమ్ అన్ప్రొఫెషనల్. మీరు కూడా అన్ప్రొఫెషనల్ అవ్వకండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే సబ్బులు అమ్మే కంపెనీ, ఆవాలు అమ్ముకునే కంపెనీ, కారం అమ్ముకునే కంపెనీ అని కాకుండా ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మాత్రమే జనాలకు ఇవ్వగలం అని చెప్పండి. అబ్జర్వేట్ ద్వారా డబుల్ డిజిట్ గ్రోత్లో ఉన్నటువంటి ఏకైక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టేజ్. ముగ్గురు మేనేజ్మెంట్ గౌతమ్ బాలి సారు, కన్వర్ బీర్ సింగ్ అండ్ దీపక్ సూద్ సార్ ముగ్గురు స్టార్టింగ్లో ఏదైతే సిస్టమ్ పెట్టారో అదే సిస్టంలో వాళ్ళు ఉన్నా లేకపోయినా నడిచేటటువంటి ఒక సిస్టమ్, పవర్ఫుల్ సిస్టమ్ తయారు చేశారు. ఇట్లా తయారు చేయడం వల్ల పర్సన్ ఉన్నా లేకపోయినా, కొంతమంది వాళ్ళ సొంతం పేరు మీద డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. చాలా ఉన్నాయి కానీ నేను పేరు చెప్పవచ్చు. సొంతం పేరు మీద తయారు చేస్తే వాళ్ళు లేకపోతే కంపెనీ నడవదు. సార్ ఇక్కడ వెస్టీజ్ ఇట్ ఈస్ ఆర్ కంపెనీ. గౌతమ్ బాలి కంపెనీ కాదు, గౌతమ్ బాలి వెస్టీజ్ కాదు. ఇంత పవర్ఫుల్ టూల్స్ ఉన్నటువంటి కంపెనీలో, ఇంత టెక్నాలజికల్గా లేకపోతే యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి కంపెనీలో మనం ఎట్లా ఉండాలి? మరి 2 నెలలకు ఒకసారి మీటింగ్కి రావాలి. డెమో చూసారా? ఒక్కసారి డ్యూ గార్డెన్ డెమో అని కొట్టి చూడండి. ఇంత ఖతర్నాక్ ప్రొడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీకి లేదు. దీని యొక్క క్వాలిటీని డిస్టర్బ్ కావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మాత్రమే రాలేదు. ఇంట్రెస్ట్ ట్రెడిషనల్ మార్కెట్ అంటే మళ్ళీ సెలబ్రిటీస్ దీన్ని చెప్పడం వల్ల మళ్ళీ దీని యొక్క ఒరిజినల్ కాన్సెప్ట్ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా తీసుకెళ్తున్నారు. ఇది చాలా మందికి తెలిసినటువంటి ప్రోడక్ట్ అండ్ యూనిక్ ప్రోడక్ట్. ఇంతకుముందు చూపెట్టిన ప్రోడక్ట్ ఎనర్జీ బూస్టర్. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసి న్యాచురల్గా ఒక పర్సన్కి, మేల్స్కి, ఎస్పెషల్లీ మేల్స్కి, మగవాళ్ళకి బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ క్రమంగా తగ్గిపోయినప్పుడు, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు న్యాచురల్గా బాడీలో ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేసేటువంటి ప్రోడక్ట్ ఎనర్జీ బూస్టర్, వెస్టీజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్. ఇది కూడా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా మీరు వాడిన తర్వాత దీని రిజల్ట్ తెలుస్తుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మార్కెటింగ్ చేసేది కాదు, ఒక్కసారి అడిగి తెలుసుకోవచ్చు. ఇంత యూనిక్ ప్రోడక్ట్ తయారు చేసి టెక్నాలజికల్గా ముందుకెళ్ళేటటువంటి కంపెనీలో, ప్రొఫెషనల్ వెళ్ళే కంపెనీలో ఉంటే డబ్బులు వస్తాయా? పోయి సార్ నాకు తొందరగా వస్తే పైసలు, ఇద్దరు జాయిన్ చేసిన
ఫ్యూచర్ దేంట్లో ఉందో ఒకసారి ఆలోచించడం మీకు తెలుస్తుంది, రైట్? సో ఈ పాయింట్ మొత్తం ఇప్పుడు నేను ఇక్కడ చెప్పినటువంటి విషయాలు మొత్తం 1, 2, 3, 4, 5, 30 మీటింగ్లు అటెండ్ అయిన తర్వాత వెస్టీజ్ నా జీవితాన్ని మార్చబోతుంది, ఇంత వండర్ఫుల్ కంపెనీలో నేను వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి డిసైడ్ అయ్యి 30-40 మీటింగ్లు అటెండ్ అయిన తర్వాత 13,000 వచ్చినప్పుడు, వెస్టీజ్ ద్వారా 13,000 వచ్చినప్పుడు నా ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి అని అనకుండా వెస్టీజ్ అంటే ఏందో తెలుసుకోండి అని చెప్తూ క్లారిటీ ఇచ్చుకుంటూ పోతే టీం డెవలప్ అయితే ఈరోజు 6,43,000 పర్ మంత్ ఉండే వెన్యూ టాప్ అండ్ మోడల్ కార్, రైట్? అయితే ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? రియల్ ఎస్టేట్ స్టార్టింగ్లో తెలంగాణకు వచ్చినప్పుడు ఏమన్నారు దాన్ని? బ్రోకర్ దందా. ఇప్పుడు పోయి అన్న బ్రోకర్ దందా అని బోర్ ఇచ్చి కొడతారు, బ్రోకర్ దందా అని చెప్పి. ఎస్ సార్. నో. ఇన్సూరెన్స్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు పట్టించుకునేవారన్నా? ఆహా. ఇప్పుడు బండ్లు తయారు చేసే బజాజ్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ సెక్టర్లోకి వచ్చింది. ఇన్సూరెన్స్ ఏజెంట్కి వాల్యూ లేదు ముందు, ఇప్పుడు వీళ్ళే ఆఫీస్కి పోయి ఇన్సూరెన్స్లు కడుతున్నారు. బ్యాంకులలో పైసలు ఏమంటే ఎవరు స్టార్టింగ్లో మన పైసలు ఏమైనా సార్ ఏడున్నాయి పెళ్ళాన్ని కూడా నమ్మరు ఇప్పుడు బ్యాంకులలో. ఏదన్నా ఒక ఇండస్ట్రీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నెగిటివ్ ఫేస్లో ఉంటుంది, తర్వాత పాజిటివ్ ఫేస్కి వస్తుంది, ఎండింగ్లో కాంపిటేటివ్ ఫేజ్లో ఉంటుంది. కాంపిటేటివ్ ఫేజ్లోకి వచ్చిన తర్వాత నువ్వు చేసినా ఒకటి చేయకున్నా ఒకటి. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పాజిటివ్ ఫేస్లోకి వచ్చింది, అంటే జనాలు దీని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది బాగుంది, మోసాలు చేసే కంపెనీలు కూడా దీంట్లో ఉన్నాయి, కానీ మంచివి కూడా ఉన్నాయి అని చెప్పి అర్థం చేసుకునే టైంలో మీరు వచ్చారు. ఈరోజు పట్టుకుంటే మన దరిద్రం ఏం తెలుసా? టమాటా రేటు జరిగినా టమాటా వేస్తారు బయట, కొత్తిమీర రేటు జరిగినా ధనాలు కొనుక్కుపోయి చల్తారు, రియల్ ఎస్టేట్ భూమి రాగానే తెలసొక్కేసుకొని బయటకు వస్తుంది. మేము కూడా చూస్తాం. భూమి వచ్చినాక ఏం చేస్తాం కాక ముందు పట్టుకోవాలి కదా. ఎస్ ఆర్ నో? లాక్డౌన్ ఫ్యూచర్లో రావచ్చా? రాకుండా ఉంటుందా? రావచ్చా? రాకుండా ఉంటుందా? లాక్డౌన్ వస్తే రియల్ ఎస్టేట్ నడుస్తుందా? పడిపోతుందా? కిరాణా షాపులు దాదాపు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఎస్ ఆర్ నో? స్కూళ్ళు, కాలేజీలు, మిగతా అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సబ్బులు వాడటం మానేస్తారు ఎవరన్నా? నూనె వాడటం బంద్ చేస్తారు ఎవరన్నా? అది ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ప్రెస్టీజ్. జస్ట్ ప్రజెంట్ ఒక 5%, 10% వాళ్ళకి మాత్రమే ఇండియాలో దీని గురించి క్లారిటీ ఉంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మన క్లారిటీ వచ్చింది, వేరే వాళ్ళకి చెప్పొచ్చా లేదా? వేరే వాళ్ళకి ఎంతమంది క్లారిటీ చెప్తే అంతమంది డైరెక్ట్ సెల్లింగ్కి వస్తే ఎవరి కింద ఉంటారు? ఎవరి కింద? మనం ఏడుంటాం అప్పుడు? కానీ మన దరిద్రం ఏం తెలుసా? మనం 20 మంది దోస్తులకు చెప్తాం, వాళ్ళు రాకపోతే మనం బంద్ చేస్తాం. వాళ్ళకి రేపు పొద్దున క్లారిటీ వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యాక వాళ్ళ కింద జాయిన్ అవుతాం. జరుగుతున్నది. నేను మీకేం చెప్తున్నా దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క భవిష్యత్తు నెట్వర్క్ మార్కెటింగ్. ఇఫ్ యూ అగ్రీ ఒక్క వీడియో చూపిస్తాను, 6 minutes ఉంది, మీరు కొంచెం యాక్టివ్గా ఉంటే చూపిస్తాను. రెడీయా? ఆర్ యూ రెడీ? ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ సారు సౌండ్. स्वागत है आप सबका आज के टॉपिक में मल्टी लेवल मार्केटिंग की असलियत क्या है। मल्टी लेवल मार्केटिंग मैं एक बार लीडरशिप कंसल्टेंट, एक इंटरनेशनल कॉर्पोरेट कंसल्टेंट रहा हूँ, मोटिवेशनल स्पीकर। बहुत समय लगाने के बाद, सोचने समझने के बाद आज मैं इसके ऊपर से पता करना चाहता हूँ। स्वागत है आप सबका आज के टॉपिक में मल्टी लेवल मार्केटिंग की असलियत क्या है। मल्टी लेवल मार्केटिंग ये होता क्या है? नेटवर्क मार्केटिंग कह लो, चेन मार्केटिंग कहते हैं कई लोग, कभी इसको पिरामिड स्कीम कहते हैं, कभी इसको स्कैंडल कहते हैं। वैसे देखा जाए तो मल्टी लेवल मार्केटिंग एक सोचा समझा सैद्धांतिक फिलोसॉफिकल साइंटिफिक प्रोसेस है एक प्रोडक्ट गुड एंड सर्विसेज को मार्केट करने का। मल्टी लेवल मार्केटिंग अपने आप में बहुत अच्छी इंडस्ट्री है, लेकिन क्यों उसका नाम खराब है, क्यों लोग नहीं ज्वाइन करना चाहते? क्योंकि 2 प्रकार की चीजें, या तो कोई स्कीम स्कैम वाली कंपनी आ जाती है, जैसे वो शारदा स्कैम या जैसे वो पीकेशिया या और भी पीछे कंपनी आई थी जो बाइनरी के साथ आई थी, भयंकर विस्फोटक रूप से फैली, कई करोड़पति उन्होंने बनाया और रातों रात अचानक गायब हो गई। ऐसे एक्सपीरियंसेस ही आपको तंग करते हैं और परेशान करेंगे। ध्यान दीजिएगा, स्कीम और स्कैम इन्होंने मल्टी लेवल मार्केटिंग का नाम खराब कर दिया, वरना ये फुल प्रूफ पावरफुल एक ऐसी इंडस्ट्री है
जो दुनिया में सबसे ज़्यादा तेजी से सबसे अच्छे स्टेबल करोड़पति तैयार कर सकती है। यानी कि मल्टी लेवल मार्केटिंग जो है इसमें दो चीज़ें खराब है, या तो वो कंपनी खराब है जो उसी माइंडसेट से आती है कि पैसा लूटो और निकल लो, या फिर लोग जो फेलियर हो गए इसमें सफल नहीं हो सके बाहर जाके इसकी इतनी निंदा करते हैं और वो चाहते हैं कि आप ना जाएं क्योंकि वो सफल नहीं हो सके, इसलिए वो आपको सफल नहीं देखना चाहते हैं। जिस प्रकार चैनल डिस्ट्रीब्यूशन एक प्रोसेस होता है, ऐसे ही मल्टी लेवल मार्केटिंग भी, नेटवर्क डिस्ट्रीब्यूशन भी एक प्रोसेस है। इसमें डिस्ट्रीब्यूटर इंडिविजुअल होते हैं जो सीधा मैन्युफैक्चरर से जुड़ते हैं और कंज्यूमर को माल पहुंचाते हैं। अब तो हमारे देश की सरकार ने भी इसको मान्यता दी है, हमारे देश की सरकार भी इसके लिए रेगुलेशन लेके आई है। आपको ध्यान देना है कंपनी ज्वाइन करने से पहले कि वो कंपनी ठीक है कि नहीं है। और आज मैं 20 साल बाद गर्व से कह रहा हूँ, दुनिया का हर उद्योगपति, दुनिया का हर बड़ा सेलिब्रिटी मिस्टर हर्षवर्धन जैन कि हमारे बच्चों की सोच बड़ी हो जाए। और माँ कसम इस स्टेज से छोटी मुंह बड़ी बात कह रहा हूँ, आने वाले 5 साल में पूरी दुनिया अपने बच्चों की सोच अगर बड़ी करवाने के लिए भेजेगी तो सिर्फ यही इंडस्ट्री है जहाँ सोच बड़ी होगी। और दुनिया में कोई जगह नहीं, यही इंडस्ट्री है। So great morning everybody, here I am Sunil Sharma, आपका दोस्त फारक बसंती। 20 साल हो गए नेटवर्क मार्केटिंग इंडस्ट्री में। इस 20 साल के दौरान 2001 से बहुत हजारों लाखों लोगों से भेंट हुई, बहुत सारे लोगों से मिला, बहुत सारे लोगों से सीखा और बहुत सारे लोगों को सिखाया। आज से कुछ 18 महीने पहले अपनी जिंदगी का सबसे टफ डिसीजन लिया। आप सब जानते हैं कि आज से 18 महीने पहले वेस्टेज का हिस्सा है। वेस्टेज ज्वाइन करने से पहले अलग अलग प्लेटफॉर्म को सर्च किया, अलग अलग बिजनेस मॉडल को सर्च किया और ये पाया अपने एक्सपीरियंस से मेरे बिजनेस करने के लिए दुनिया में सबसे अच्छी जगह है वो वेस्टेज है। बहुत सारे कारण हो सकते हैं लेकिन कुछ प्रमुख कारण आपको बताना चाहता हूँ कि मैं क्यों वेस्टेज जाऊँ। सबसे पहले शानदार इंफ्रास्ट्रक्चर, नंबर 2 एंडलेस प्रोडक्ट रेंज, नंबर 3 विजनरी मैनेजमेंट, नंबर 4 ग्लोबल प्रेजेंस, नंबर 5 100% एथिकल बिजनेस। आई रिपीट, मुझे लगा कि वेस्टेज पूरी दुनिया के अंदर पूरे हिंदुस्तान में जहाँ तक मैं नेटवर्क मार्केटिंग समझता हूँ 100% एथिकल बिजनेस कर रहा है। నెట్వర్క్ మార్కెటింగ్ ఈరోజు ఎందుకు బెస్ట్ అంటే అందులో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. వాట్ ఇస్ దట్? ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ ఈజ్ డిఫరెంట్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఎక్కడైనా మనం జాబ్ చేస్తే నిన్నగానే మనం పని చేస్తే జీతం వస్తుంది కదా, అది యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పని చేయకుండా కూడా డబ్బులు వచ్చి పడడం అనేది ప్యాసివ్ ఇన్కమ్. మన నెట్వర్క్ మార్కెటింగ్లో అతిపెద్ద మంచి సోర్స్ మనకు ఉంది ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు, సగం టైం వస్తుంది, మీకంటే ఒక డౌన్ క్రియేట్ అవుతుంది, మీరంటే ఒక లెవెల్లో వచ్చేస్తారు. దాని తర్వాత గాడ్ గ్రేస్ ఇలా జరగకూడదు, మీకు ఏదైనా జరిగింది అనుకోండి, దాని తర్వాత యూ హ్యావ్ 100% ఛాన్సెస్ గో టు యువర్ నెక్స్ట్ జనరేషన్. సో నో, ఇప్పుడు మనం ఎల్ఐసి పాలసీ తీసుకున్నా కూడా ఏదైతే ఉంటుందో మనం 1 year మనం పే చేయగలుగుతాం మన దగ్గర మనకి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ దే పే ఫర్ లైఫ్ లాంగ్. ఈరోజు నేను మీ ముందర యాజ్ అ ట్రైనర్ లాగా మీకు కనిపిస్తుందంటే ఆల్ ది క్రెడిట్ గోస్ టు నెట్వర్క్ మార్కెటింగ్. ఈ భూమి పైన ఎవరైతే ఇంకా టాప్ ట్రేడర్స్ ఉన్నారో లైక్ వివేక్ బింద్రా గారు కావచ్చు, ఈజ్ టాప్ ఇండియా స్టార్ ఏషియన్ నెంబర్ 1 ట్రేడర్, సంజీవ్ ఐశ్వర్య గారు కావచ్చు, దట్ సో మెనీ గ్రేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారు కదా, దే ఆల్ స్టార్టెడ్ దేర్ కెరియర్స్ విత్ నెట్వర్క్ మార్కెటింగ్ ఓన్లీ. అండ్ దిస్ ఇస్ ఎ హ్యూజ్ మిషన్. దే ఆల్ స్టార్టెడ్ దేర్ కెరియర్ విత్ నెట్వర్క్ మార్కెటింగ్ ఓన్లీ. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి ఒక లీడర్స్గా క్రియేట్ అవ్వాలి. నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్లో కొన్ని వేల మందితో నేను మాట్లాడవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తూ పోయినట్లయితే సమాజంలో ఒక విలువ ఉండదని, నెట్వర్క్ మార్కెటింగ్లో ముందున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయని, నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అయితే చాలామంది మోసం చేయాల్సి వస్తుందని చెప్పేసి చాలామంది ఒక రకమైన భయంలో ఉంటారు. ఇలా చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ పట్ల ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు, ఎన్నో భయాలు. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా అంతే. మరి ఇలా ఉండడానికి మెయిన్ రీజన్స్ కనుక మనం గమనించినట్లయితే, నెంబర్ 1 రీజన్ మన పూర్వీకులు ఈ బిజినెస్ గురించి తెలియకపోవడం, లేదా మన పూర్వీకులకు ఇలాంటి చదువు ఉండకపోవడం, లేదా ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో, ఎలా డెవలప్ అవ్వాలో ఒక చదువు లేకపోవడం, అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం నెంబర్ 1 రీజన్. అండ్ నెంబర్ 2 రీజన్ వచ్చేసి కొన్ని సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఫ్రాడ్ కంపెనీలు ఎంటర్ అయిపోయి చాలామంది మోసం చేసి పారిపోవడం, చాలామంది నెట్వర్క్ లీడర్స్, ఫ్రాడ్ లీడర్స్ ఎంటర్ అయిపోయి అమాయక వ్యక్తుల్ని మాయమాటలు చెప్పి జాయిన్ చేసేసి వాళ్ళని వదిలిపెట్టేసి వేరే కంపెనీలకు జాయిన్ అవ్వడం, లేదా వాళ్ళని మోసం చేయడం, ఇలా కొన్ని సంవత్సరాలు జరగడం వల్ల నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలామందికి భయం, చాలామందికి అపోహలు, ఇది ఏమైనా జరుగుతుందేమో, కొంతమందిని మోసం చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచనతో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలామంది భయపడడం నేను అబ్జర్వ్ చేశాను. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు అలా జరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎవరిని మోసం చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్కి ఇటీవల 9th September 2016లో గైడెన్స్ ఇచ్చి లీగల్ చేసింది.
ఇప్పుడు కనుక ఒక మంచి కంపెనీని, ఒక మంచి అప్లైనర్ని, ఒక మంచి ప్లాన్, మంచి ప్రోడక్ట్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో వండర్స్ క్రియేట్ చేయొచ్చు. 21st సెంచరీలో నెట్వర్క్ మార్కెటింగ్లో జీరో నుంచి హీరోగా ఎదగాలంటే, జీవితంలో ఎదగాలంటే, అనుకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ చాలా 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 హెల్ప్ చేస్తుంది. ఈ ఇండస్ట్రీ 2025 నాటికల్లా 65,000 కోట్ల టర్నోవర్ చేయబోతుందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని కేవలం 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడితే వండర్స్ క్రియేట్ చేయొచ్చు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో. ఓకేనా? వీళ్ళందరూ యూట్యూబ్లో చూడవచ్చు. సో పాయింట్ ఏంటి ఓవరాల్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్లో ఫేక్ కంపెనీలు ఉంటాయి. జాబ్కి వెళ్ళేటోళ్ళు కానీ, జాబ్ చేసేటోళ్ళు కానీ డైరెక్ట్ సార్ నాకు డబ్బు సరిపోవట్లేదు, నేను చాలా చాలా చిన్న లైఫ్లో ఉన్నా, మిడిల్ క్లాస్లో ఉన్నా, ఖర్చులో డబ్బులు సరిపోతలేదు, ఇబ్బంది అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నా సార్ నాకు డ్రీమ్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి, నా జీవితంలో చాలా ఎత్తుకెళ్ళాలనుకుంటున్నా, మంచి మంచి గోల్స్ వెళ్ళాలనుకుంటున్నా, డబ్బు చాలా కావాలి, కానీ మందిని ముంచకుండా నేను ముందుకుంటూ కావాలి, కష్టపడడానికి రెడీగా ఉన్న అంటోళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తుంది డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. మీ అందరినీ ఈరోజు ఇక్కడ ఇన్వైట్ చేయడానికి కారణం ఒకటే ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమో తెలుసుకోండి. ఒకటి. రెండవది, నేను నా టీంలో 32 నెలల్లో వచ్చినటువంటి సక్సెస్ ఏంటి అని నేను చూపెట్టడానికి ఇక్కడ పిలిచాను. దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నా. ఒక 17 నేను ఉగాది 9వ తారీఖు, ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది పండుగ, ఏప్రిల్ 9వ తారీఖు నైట్ 12 గంటల 1 నిమిషానికి నాకు కాల్ చేయండి. ఒకవేళ నా టీంలో సంవత్సరం కింద నా టీంలో ఉన్నాయి 3 కార్లు, నాది, కేదార్ సార్ది, సత్యం సార్. సంవత్సరం కింద చెప్పిన నెక్స్ట్ ఉగాది 9వ తారీఖు వెళ్ళాలి, 9వ తారీఖు నైట్ 12 గంటలకు నా టీంలో 15 కార్లకి 1 కార్ తక్కువ ఉన్నా నెక్స్ట్ మినిట్ నేను వెస్టింగ్ మానేస్తా అని చెప్పిన. గుర్తుందా? బ్యాడ్ లక్ ఏంటంటే 15 కార్లు రాలేదు, 17 కార్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? పవరా మళ్ళీ చెప్తున్నా కాక నాదేం లేదు. ఇండస్ట్రీలో పవర్ ఉంది, వెస్టీజ్లో నిజాయితీ ఉంది, నా దగ్గర ఆకలి. అదే ఆకలి నీ దగ్గర ఉంటారా? 1 సంవత్సరం. ఎన్ని రోజులు? 1 ఇయర్. ఇచ్చకుండా కబుర్లన్నీ పక్కకు పెట్టేసి సార్ నాకు ఒక్కలేదు, జనాలు వెంటలేదు. నా టీంలో వచ్చిన ప్రతి ఒక్క లీడర్ తోటి నాకు వచ్చిన అవకాశం నేను ఇప్పటివరకు సీఎం సార్ కానీ, పాన్ సార్ కానీ, మా ఎంఎస్ సార్ కానీ ఫోన్ చేసి సార్ నాతో అయితే లేదు, జనాలు నేను చెప్పింటలేదు, 1 డే కానీ 1 సెకండ్ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే జీవితం నాది. చాలామంది నన్ను అడిగారు, అన్న నువ్వు ఎక్కడ నిలబడ్డావు వస్తుందా? నేను చాలామంది చెప్తున్నా, ఎవరొచ్చి వాళ్ళకి నన్నే ఫేక్ అంటారు. నువ్వు ఎక్కడ నిలబడ్డావు అంటే నేను అడిగినా, మీరు ఎందుకు వచ్చేసారు వస్తుంది కానీ? నేను పైసల కోసం అనేవాడు. నేను మా నాయన కోసం వచ్చినని చెప్పి. మా నాన్న బాగా ఉండి కట్టెపోతాడు, ఇల్లుగా పోతాడు. ఇప్పుడు నాకు తెలిసి ఇలా ట్రైన్లోనే ఉంటాడు బయట. ఉద్యోగాలు వేస్తే ఇన్ని కష్టాలు పడే మా నాన్నకి నేను ఎప్పుడైనా పైసలు ఇస్తే మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేది వద్దు బిడ్డ, నాకు నువ్వు హైదరాబాద్ ఉంటారా, పిల్లలు ఉంటారు, అడుగు బయట పెడితే నీకు పైసలు కావాలి, నేను ఊళ్ళో తిని కూడా నీళ్ళు నాకు వస్తా బిడ్డ, నాకు పైసలు వద్దు అని చెప్పి. ఆయన కూడా కళ్ళు పోయాడు, నేను బయట కళ్ళు కూర్చొని తాగితే కళ్ళు నీ దగ్గర పైసలు లేవలేదు. నాయన కూడా కూర్చొని కళ్ళు తాగేందుకు సంబరపడాలా, పైసలు లేకపోయినా బాధపడాలి. బాధపడడం తప్ప పీకింది ఏం లేదు. హైదరాబాద్ వచ్చినప్పుడు హెల్మెట్ నెత్తి పెట్టుకొని ఏడ్చుకుంటూ వచ్చేది, హెల్మెట్ మొత్తం తడిచిపోయేది. చాలామంది స్టేటస్లో గమనించేది నేను, నాన్న నువ్వు ఉన్నప్పుడు నేను చాలా చిన్న స్థాయిలో ఉన్నా, నా కోసం నువ్వు చాలా సాక్రిఫైస్ చేసి కష్టపడ్డావు. అమ్మ నాన్న మీరిద్దరు నా కోసం కష్టపడ్డారు. ఈరోజు నా భార్య పిల్లలతో నేను హ్యాపీగా ఉన్నా, కానీ చూసి సంతోషపడడానికి నువ్వు లేవు డాడీ, ఐ మిస్ యూ అని చెప్పి స్టేటస్లో ఫోటో చూసుకోవాలి కొంతమంది. భగవంతుడు ఈ పరిస్థితి నాకు రాకుండా చూడని చెప్పి కొన్ని 100 సార్లు దండం పెట్టి వెస్టింగ్కి వచ్చాం. కళ్ళకుర్తి మీటింగ్కి వెళ్ళాము. మా కేదార్ సార్ ఇప్పుడు పిలుస్తాను నేను స్టేజ్కి. మీటింగ్కి వెళ్ళేటప్పుడు నేను ఫార్మా కంపెనీలో ఉన్నప్పుడు ఫార్మా కంపెనీ జాబ్ వదిలేసాను. బండి మీద మన ప్రోడక్ట్ కట్టుకొని 100 కిలోమీటర్ దూరం వచ్చేటప్పుడు మొత్తం వర్షం వచ్చేది. మధ్యలో బండి పంచర్ అయినా పక్కకు వచ్చి మేనేజర్ ఉంటుంది కదా, అందరూ మంది సార్ అనేది అంత మంచి జాబ్ వదిలేసినది అనిపించి నో ఏమన్నా కానీ వీడికెళ్ళి ఎంత పోతే ఇచ్చేది పోతుంది. వీడికెళ్ళి బిరిగా పట్టుకోవాలి, గెలవాలి, సాధారణ రావాలి. ఒకటే లేదు. తెలంగాణ వచ్చుడే కేసీఆర్ వచ్చుడు ఒక మాట మీద, అది నిజమా అబద్ధమా, కేసీఆర్ మంచిగా చెడ్డా నాకు తెలియదు, నేను ఎవరి ఫ్యాన్ కాదు. కానీ ఆ మాట అనాలంటే చాలా సంకల్ప బలం కావాలి. ఎస్ఆర్లో ఎస్టీలో రావాలి, గెలవాలి, ఒకటే లేదు. చాలామంది అన్నారు నన్ను
ఇంత మాట ఎట్లా వస్తుంది సార్ బిజినెస్ కదా అందరు చేసిన నువ్వే చేస్తున్నావు కదా అంటే అట్లా చేయాలనుకోవట్లేదు సార్. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం వస్తే రక్తం ఏమైనా పారిపోయిన పర్లేదు కానీ వేస్తే ఇష్టపెట్టేదిలే, ఎండ కొట్టినా ఇష్టపెట్టలే, వర్షం వచ్చినా ఇష్టపెట్టలే. టిఫిన్ తీసుకొని పోతే మధ్యాహ్నం పాడైపోయి ఆ టిఫిన్లో చేయి పెడితే తినబుద్ధి కాకపోయి టిఫిన్ పక్కన పెట్టి ఆలోచిస్తుంటే దిమ్మడి దమ్మడి వాన కొట్టింది. వాన కొట్టి ఫోన్ ఒక్కటి చేయి పెట్టుకొని కాపాడుకున్నాను నేను, మొత్తం ముడతకూడదు. మళ్ళీ పిడికిలు పట్టుకున్న పిల్లలు లచ్చ రావాలి, లచ్చ వస్తే మొత్తం మాకు సినిమా. లచ్చ వచ్చిందాకనే కష్టపడాలి. బైక్ మీద పోయిన అదే ప్లేస్లో సరస్వతి మేడం నేను యాడ సత్యనారాయణ సార్ మొన్న పోయి కార్ ఆపి ఆ ప్లేస్లోనే అన్నం తిని వచ్చాను. కార్ నేను మీకు కూడా చెప్తున్నా, రోజు పొద్దుగాలు లేచి వస్తలేదు సార్, ఇంటలేదు సార్, మీటింగ్కి వస్తలేదు సార్, టికెట్ బుక్ చేసినా నో అన్నారు సార్. నాకు కూడా ఇప్పుడు నో అంటారు సార్. ఇప్పుడు 6 లక్షలు వచ్చినా కూడా ఏమంటారు తెలుసా, మీ అదృష్టం బాగుంది వచ్చింది, నన్ను ఏం చేయమంటారు అంటారు. ఆట ఎవరిది ఆట నాది. మొదలు పెట్టాల్సింది ఎవరు, ఆడాల్సింది ఎవరు, బోర పడితే లేవాల్సింది ఎవడు లేకపోవడం వచ్చి అందరు కబుర్లో చెప్తారు చూస్తారు కానీ ఎవడైనా ఇది సృష్టి ధర్మం. నీ తోడగొట్టినాడు కూడా నీకు హెల్ప్ చేయడు. నేను నా సొంతం చెల్లెలు పోయి ప్లాన్ చెప్పిన వస్తుంది, మా చెల్లెలు కూడా వచ్చి ఉంటుంది ఆయనకి. స్టార్టింగ్లో ఎవరు చెల్లెలు మా చెల్లెలు కాదు, ఎవరు చెల్లెలకైనా నేను పోయి చెప్పగానే అన్న నేను కూడా అయితే నాతోటి కాదు అని చెప్పింది మా చెల్లె. ఒక 500 మంది చెల్లెలు పంపించాడు దేవుడు, 500 మంది నిలబెట్టుకున్నాయి కదా. ఇప్పుడు మా చెల్లె వచ్చింది. వాళ్ళు అడిగారు నేను, అమ్మ మీరు ఎందుకు వచ్చారా? నేనంటే మా నాయన కోసం వచ్చిన 24 గంటలు నేను మా నాన్నకి అమ్మకి ఏదైనా ఒకటి చేయాలి, చచ్చిపోయిన వాళ్ళకు బతుకులను బాగా చూసుకోవాలంటే కోరికతో పోయినంటే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ అమ్మగారి ఇంటికాడ పెళ్లి చేసుకున్న అత్తగారింటికి వచ్చిన మా నాయనకి ఏమైనా అయితే మా అమ్మకి ఏమైనా అయితే ఒక 1000 రూపాయలు ఇవ్వాలన్నా కూడా మా హస్బెండ్ అడిగేయాల్సి వస్తుంది. మా చెయ్యి ఎప్పుడు గిట్లే పాడాలి సార్, జర్ర గిట్ల అయితే చెయ్యాలి. ఇట్లా అయ్యిందా లేదా ఇప్పుడు చూద్దామా, చూద్దామా? ఆర్ యు రెడీ? సౌండ్ సౌండ్ Big round of applause!
డిసెంబర్ 2024కి 170 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ మీద 85 కార్లు వస్తున్నాయి. బీచ్ 85